నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేట్ నజీర్ తోట మెయిన్ రోడ్ అంబేద్కర్ బొమ్మ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరమునందు గురు పౌర్ణమి మహోత్సవాలలో భాగంగా ఈరోజు నిత్య కార్యక్రమాలు పూలంగి సేవ పల్లకి సేవ ఏర్పాటు చేశారు. సాయంత్రం శ్రీ రామనాథ సంగీత విశ్వవిద్యాలయం శ్రీమతి పద్మ చక్రవర్తి శిక్ష బృందం గానాల హరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కొమ్మూరు వెంకటేశ్వర్లు పద్మజ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మందిరం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఉపాధ్యక్షులు పత్తి జయరామయ్య నాయుడు, కమిటీ సభ్యులు కండే సత్యనారాయణ, భక్తులు, స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాన కచేరీ చేసిన శిష్య బృందం అందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి బహుమతులు అందించారు. వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదాలు అందించారు. जय जय श्री श्री साई बाबा की जय। श्री श्री साई बाबा मंदिर नजीर तोट नवापेट मरी गुरु पौर्णమి సందర్భంగా అలాగే వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు మూడవ రోజు ఇక్కడ గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతున్నాయి। అలాగే ఈ రోజు మూడవ రోజు కొమ్మూరు వెంకటేశ్వర్లు గారు వారి సతీమణి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది।
మరి ఈనాడు ఈ కార్యక్రమానికి వీణ కచేరీ కార్యక్రమం కూడా చేయించడం జరిగింది. ఈ వీణ కచేరీ కార్యక్రమం శ్రీ రామనాథ సంగీత విశ్వవిద్యాలయం శ్రీమతి పద్మా చక్రవర్తి గారి వారి శిష్య బృందంచే ఈ యొక్క వీణ కచేరీ కార్యక్రమం జరిగింది. అత్యంత వైభవంగా ఈ యొక్క గురు పౌర్ణమి ఉత్సవాలు 6 రోజులుగా ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకా 3 రోజుల కార్యక్రమం జరగాల్సి ఉంది. రేపటి దినం కూడా ఇదే మాదిరిగా పూలక సేవ ఉంటుంది సాయంత్రం. అలాగే ఉదయం కూడా హోమాలు, 11 రుద్ర పూజలు, అలాగే పంచామృత అభిషేకాలు అన్ని కూడా ఉదయం సాయంత్రం పూలంగి సేవ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రతినిత్యము ఈ 6 రోజులు జరుగుతుంది. ఎల్లుండి ఉదయం పంచామృత అభిషేకం, రుద్రాభిషేకాలు, హోమాలు, 11 రుద్రనామాలు అన్ని కూడా దొరుకుతాయి. సాయంత్రం 7:30 గంటలకి మరి బాబా మందిరం నుంచి బాబా గారిని నగరోత్సవంగా మరి బయలుదేరుతుంది. ఈ నగరోత్సవంలో అత్యంత వైభవంగా మరి ఇక్కడ బాణసంచాతో, జనాల ప్యాంటు, కడప ట్రమ్స్, మేళకాలతో ఈ యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది. పురవీధులంతా బాబా గారు వచ్చి మీకందరూ కూడా దర్శనమిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ పురవీధుల్లో వచ్చే ఊరేగింపులో మీరందరూ పాల్గొని బాబా గారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదం స్వీకరించి బాబా కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుతున్నాం. మన బాబా గారి గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా మనం సుమారు ఈ గుడికి 2023 దాకా కంటిన్యూగా బాబా ఉత్సవాలు జరుపుకుంటాం. మధ్యలో దేవస్థానాన్ని కొద్దిగా పెద్ద చేయాలనే ఉద్దేశంతో 3 ఏళ్ళు గ్యాప్గా ఉంది. ఈ సంవత్సరం వల్ల దాతల సహాయంతో ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారైన సన్మోహన్ గారు, అలాగే మా క్యాషియర్ సత్యనారాయణ గారు, అలాగే వైస్ చైర్మన్ మా అతి జయరామ్ నాయక్ గారు, అలాగే నేను దేవరాజ్ సుబ్రహ్మణ్యం చైర్మన్ గాను ఈ బాలక మండలి కష్టపడి అందరు దాతల సహాయంతో ముఖ్యంగా ఈ మందిరం వరకు ఎక్కువగా సహాయం చేసి కంప్లీట్ గా పూర్తి చేసినటువంటి మా ప్రెసిడెంట్ గారికి, మా క్యాషియర్ గారికి, మా చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా 3 సంవత్సరాలు గ్యాప్ ఏర్పడి ఈ సంవత్సరం ఏర్పడినందుకు కూడా అవన్నీ తలుపులో అనుకోకుండా అందరు భక్తులు విచ్చేసినందుకు రేపు కార్యక్రమాలంతా కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పారు.